హాయ్ ఆల్, వెల్కమ్ టు ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలామంది కమెంట్ చేశారు, వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నేను మ్యాక్సిమం అందరి కమెంట్స్కి రిప్లై ఇచ్చాను. మీ కమెంట్స్ మాకు చాలా బూస్టింగ్ లాగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. నేనైతే ఇక్కడ డీమార్ట్లో కొన్న సామాన్లన్నీ చూపిద్దామని ట్రై చేస్తున్నాను. మా ఆద్య గోల గోల చేస్తుంది అనమాట. అక్కడ అస్సలు సౌండ్లు వస్తున్నాయి. అందుకనే నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. డమా డమా అని సౌండ్లు వస్తున్నాయి అక్కడ. మా ఆద్య అస్సలు మాట్లాడనివ్వట్లేదు నన్ను. మా ఆద్యనే చేసేస్తుంది వీడియో. అయితే నా చేతిలో ఉన్నాయి కదా గ్రీన్ కలర్ బౌలు, ఎల్లో కలర్ బౌలు, అవి 55 రూపీస్ అనమాట. ఫ్రూట్స్ తినడం కోసం కొన్నాను. ఇది వచ్చి మిక్కీ మౌస్ ప్లేటు. ఆద్య దీనికోసం ఏడ్చిందని కొన్నానండి. మామూలుగా అయితే ప్లాస్టిక్ అసలు ప్రిఫర్ చేయొద్దు పిల్లలకి, అసలు మంచిది కాదు. ఇంకేదో పాప ఏడుస్తుందని నేనైతే కొన్నాను. 120 130 పడింది, అరౌండ్ గుర్తులేదు. ఇదైతే 219 రూపీస్. వుడెన్ చాపింగ్ బోర్డు. నాది ఇది వరకు 5 years వాడేసానండి ప్లాస్టిక్ది. ఇంకా పాడైపోయింది అది. ఇంకా అందుకని ఇది తీసుకున్నాను. ఇది స్టెయిన్లెస్ స్టీల్, ట్రిపుల్ స్టెయిన్లెస్ స్టీల్ అంట దీని పేరు. అసలు చాలా చాలా మల్టీపర్పస్కి చాలా యూజ్ అవుతుందండి. డీప్ ఫ్రైస్కి కానీ, 3 మెంబర్స్కి చిన్నగా పులావ్ చేసుకోవడానికి కానీ. అసలు నేను ఈ కడాయి కొన్నప్పటి నుంచి ఇందులోనే వంట చేస్తున్నానండి. నాకు చాలా నచ్చింది అసలు ఇది. ఇంకొకటి కూడా తీసుకుందాం అనుకుంటున్నాను కొద్ది రోజులు పోయాక. 750 రూపీస్ అండి. అదైతే ఏమైందంటే ఆ లిడ్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 250 రూపీస్ ఉందన్నమాట. ఇంక అందుకే తీసుకోకుండా వచ్చేసాను. మొన్న వెళ్ళినప్పుడు ఏమైందంటే దానిపైన ఆఫర్ అని పెట్టారు. చిన్నది చూపిస్తున్నాను కదా, అక్కడ చిన్న వంపు వచ్చింది, చిన్నది. అయితే మా వారు అన్నారు కటింగ్ ప్లేయర్తో ఇంటికి వెళ్ళాక తీసేయచ్చు, 139 రూపీస్కి ఆఫర్ పెట్టారు కదా తీసుకో అంటే ఇంక తీసుకున్నాను. ఇంటికి వచ్చాక చిన్న వంపు తీసేశారు కటింగ్ ప్లేయర్తో. నాకైతే తక్కువకి వచ్చిందని చెప్పి అందరికీ చెప్పాను. ఇంకా నాకు 139 రూపీస్కి వచ్చిందని. ఇలాంటి చిన్న వాటికి మనం చాలా హ్యాపీ అయిపోతాం కదా అసలు. మరి ఆ లేడీస్ ఎస్పెషల్లీ చిన్న వాటికి బాగా హ్యాపీ అయిపోతాం. ఇలాంటి సామాన్లు, ఇలాంటి చిన్న విషయాల్లో అదొక హ్యాపీనెస్ అంతే. ఇంకా ఆద్యకైతే లంచ్ బాక్స్ కూడా తీసుకున్నానండి. అయితే చిన్నపిల్లలకి సరిపోద్ది కరెక్ట్గా, పెద్ద పిల్లలకైతే సరిపోదు. ఆద్యకైతే ప్రస్తుతానికి సరిపోతుంది. మేబీ ఫస్ట్ స్టాండర్డ్కి అలా వెళ్తే సరిపోదేమో. మా బుడ్డి ఇంకా ఎల్కేజీయే కదా, ప్రస్తుతానికైతే సరిపోతుంది. ఇంట్లో స్పూన్ కూడా ఇచ్చారు చిన్నది, చిన్నపిల్లలకి సరిపోద్ది. మా ఆద్యకైతే నేను మళ్ళీ సపరేట్గా స్పూన్ పెడతాను, ఎందుకంటే చాలా చిన్నది అది. బేబీస్ తినే స్పూన్ లాగా ఉంది. మా బుడ్డి కొంచెం పెద్ద అయిపోయింది. అయితే మాట్లాడేస్తుందండి. ఇంకా అసలు మాట్లాడేస్తుంది ఓ అని. లీఫ్ లాగా ఉందంట అది, అన్నీ చెప్తుంది చూడండి అక్కడ. అది లీఫ్ లాగా ఉంది అని అన్నీ మాట్లాడుతుంది. అసలు కామ్గా లేదు అసలు, వీడియో మొత్తం మాట్లాడుతుంది. ఇంకా మాట్లాడి అలసిపోయి ఇంకా పడుకోబెట్టేశానండి. పడుకోబెట్టేసి ఇంకా నా పనులు నేను స్టార్ట్ చేశాను. ఇక్కడి నుంచి పని స్టార్ట్ అయితే నైట్ 9 వరకు ఎండ్ అవ్వలేదు. ఇంక సామాన్లు కడుక్కొని, అంటే మాకు 11 days మా మా వాళ్ళు ఎవరో చనిపోయారు. అంటే మా మామయ్య వాళ్ళ తరపున, అంటే మా ఇంటి పేరే కదా, మా ఇంటి పేరున వాళ్ళు వేరే చనిపోయారంట. ఇంక అందుకని మేము 11 days పూజలు ఏం చేయలేదు. అయితే నిన్నంతా ఇల్లు క్లీన్ చేశాను. ఇంకా దేవుడి దగ్గర మాత్రం ఇవాళ క్లీన్ చేశాను అనమాట. ఇవైతే నిమ్మరసం, ఇది వచ్చి సబీనా పౌడర్ అండి. పీతాంబరి అయిపోయింది, అందుకని సబీనా పౌడర్ ఉంటే ఇంకా క్లీన్ చేస్తున్నాను అనమాట. అయినా కూడా తెల్లగానే వచ్చాయి, పర్వాలేదు, మరి అంత బ్యాడ్ కాదు, తెల్లగానే వచ్చాయి. కానీ నిమ్మకాయ రసం మాత్రం చాలా యూజ్ అయ్యింది నాకు. ఆ బ్లాక్నెస్ అంతా పోయింది చూడండి, చాలా తెల్లగానే వచ్చాయి. ఇంకా పీతాంబరి అయితే ఇంకొంచెం తెల్లగా వద్దునేమో. ఈసారి పీతాంబరితో ట్రై చేస్తాను. ఇంకా లిక్విడ్ ఏదో అమ్ముతున్నారండి ఆన్లైన్లో, అదైతే నేను ఎప్పుడు యూస్ చేయలేదు. మీరు ఎవరైనా యూస్ చేస్తే అది ఎంతవరకు యూజ్ అవుతుందో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే దేవుడి సామాన్లు తోమాలంటేనే చేతులు అరిగిపోతున్నాయి అసలు. ఇక్కడికి ఒక పని అయింది. ఇక్కడికి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఆద్య నిద్ర లేదు. నాకు అదే అడ్వాంటేజ్ అనమాట. ఆద్య లేసేలోపు నేను టాస్క్లన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఆద్య కానీ లేచిందంటే ఇంక అస్సలు నన్ను పని చేసుకునేది అమ్మ 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 అని తిరుగుతూనే ఉంటుంది నా వెనకాల.
ఇంక అస్సలు ఏ పని చేయనీదు. అమ్మ అదెందుకు చేస్తున్నావు, ఇదెందుకు చేస్తున్నావు, అదేంటి ఇదేంటి అని అడుగుతానే ఉంటుంది. అసలు నా వెనకాలే తిరుగుతూనే ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఇల్లంతా మాప్ పెడుతున్నాను. ఈ మాప్ స్టిక్ చాలా యూస్ఫుల్ అండి. అసలు మనం పిండి అలా చేయలేం కదా. ఇది నేను లాస్ట్ 2 years నుంచి వాడుతున్నాను. ఇంకా పాడవలేదు, బాగుంది, కొత్తదిలాగే ఉంది. ఎక్కడ కొన్నానో గుర్తులేదు, అమెజానే అనుకుంటున్నా. కానీ చాలా యూస్ఫుల్ అండి. అసలు మామూలు మాప్ స్టిక్ కన్నా ఇది కొంచెం హెల్ప్ అవుతుంది. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా త్వరగా పని అయిపోతుంది, బాగా క్లీన్ చేస్తుంది కూడా. చాలా బాగా యూజ్గా ఉంది అసలు ఇది. ఇది అరౌండ్ ప్రైస్ వచ్చేసి నేను అప్పుడు కొన్నప్పుడు 1100 ఎంతో పడింది. 2 years అయిపోయింది కొని కూడా. కానీ బాగా యూజ్ చేస్తున్నాను, బాగానే వస్తుంది. ఇంక ఇల్లు మాప్ పెట్టేసి ఇంక స్నాక్స్ చేద్దాము. టీ పెట్టేశానండి, మామయ్య ఉన్నారు కదా, మామయ్య కోసం టీ పెట్టాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, తీయలేదనుకుంటా హడావిడిలో. ఇక్కడైతే మామయ్యకి ఆద్యకి బజ్జీలు వేస్తున్నాను. ఆద్య బజ్జీ తినలేదు, కారం అయిందంట. అందుకని ఆద్యకి స్వీట్ కార్న్ మళ్ళీ ఉడకపెట్టేసి ఇచ్చాను. ఈవినింగ్ అలాగా స్నాక్స్ ఏదో ఒకటి ఉండాలి మా ఇంట్లో. ఏమీ లేకపోయినా మా వాళ్ళు పప్పులు, వేరుశనగ పప్పులు అలాంటివి ఉడకపెట్టి ఇచ్చేస్తే అది తినేస్తారు. బజ్జీలు అంటే ఇంకా అప్పటికప్పుడు, అది ఇన్స్టెంట్ మిక్స్ అంట. ఇక్కడ దొరుకుతుంది చెన్నైలో. మన ఆంధ్ర సైడ్ దొరుకుతుందో లేదో నాకు తెలియదు. ఇక్కడ మాత్రం దొరుకుతుంది. 200 grams 40 rupees. అన్నీ అందులో ఉంటాయి, సాల్ట్ అన్నీ ఉంటాయి. కానీ కొంచెం మనం వేసుకోవాలి, కొంచెం తక్కువ ఉంటాయి. ఇది మన ఇంట్లో కూడా చేసుకోవచ్చండి చాలా ఈజీగానే. ఈసారి మీకు చేసి చూపిస్తాను. ఇన్స్టెంట్గా మనం చేసి పెట్టుకోవచ్చు. ఒక 1/2 kg అన్నీ మనం ఆల్రెడీ వేసేసుకుంటే ఇంకా డైరెక్ట్ బజ్జీ వేసేసుకోవచ్చు అనమాట. ఇంక అన్నీ కలపాల్సిన అవసరం లేదు. బాగుంది, టేస్ట్ పర్వాలేదు. కానీ మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిది. నా దగ్గర శనగపిండి ఆడించమని మా వారికి 10 days నుంచి చెప్తున్నాను. శనగపప్పు అంతా అలాగే ఉంది, ఆడించట్లేదు. ఇక్కడైతే కొంచెం కాచిన నూనె వేసుకోండి, బాగా వస్తాయి బజ్జీలు. ఎప్పుడు నేను కాచిన నూనె అయితే కొంచెం వేస్తాను, 1 స్పూను. దానివల్ల కొంచెం బాగా వస్తాయి గుల్లగా బజ్జీలు. పిండి అయితే కొంచెం మరీ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా కొంచెం అలా కలుపుకోండి అనమాట. అంటే మన వేలు కోట్ అవ్వాలన్నమాట. అలా కోట్ చేసుకుంటే మీకు బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి. నేను వంటలు చేస్తానండి, కానీ అంత సూపర్ అంటే పర్వాలేదండి, చేస్తాను. నేను చేసిన వంటలు అయితే మా వాళ్ళు బాగానే తింటారు. నాన్ వెజ్ బాగా చేస్తానండి, వెజ్ కన్నా కూడా. నాన్ వెజ్ ఐటమ్స్ అయితే నాకు బాగా ఇంట్రెస్ట్, చేస్తాను. వెజ్ ఐటమ్స్ కొంచెం పర్వాలేదు. వెజ్ కూడా చేస్తాను కానీ నాన్ వెజ్ అంత కాదనిపిస్తుంది నాకు. పర్వాలేదు, రెసిపీస్ అన్నీ చేస్తాను. మా వాళ్ళకి నచ్చుతాయి. మా ఇంట్లో మా వారు, మా మామయ్య అంతవరకు తింటున్నారు. కేరళలో కూడా నా వంటలకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, బిర్యానీ ఎస్పెషల్లీ. మీకు ఒకసారి చేసి చూపిస్తాను నా స్టైల్. ఒకసారి సండే చేస్తానండి, ప్రతి సండే చేస్తాను ఖచ్చితంగా. మా వారు సండే అంటే బిర్యానీ కంపల్సరీ ఉండాలన్నమాట. లాస్ట్ 2 weeks నుంచి జ్వరం మా వారికి, మాకు అందరికి ఒంట్లో బాగాలేదు. అందువల్ల ఏంటంటే బిర్యానీ కొంచెం అవాయిడ్ చేసాము. సండే, ఇది మండే వ్లాగ్ కదా, సండేలో చేయలేదన్నమాట. సండే రోజు బిర్యానీ చేయలేదు, లేకపోతే రికార్డ్ చేసేదాన్ని. మీకోసం కంపల్సరీ ఈసారి చేస్తాను. ఇక్కడైతే బజ్జీలు అయిపోయాయి, మా మామయ్యకి ఇచ్చేసాను. ఇంకా ఆద్య మిరపకాయ తింది కదా అని చెప్పి ఆద్య కోసం పొటాటో బజ్జీ వేసాను. కానీ ఆద్య కారం అని చెప్పి తినలేదు. ఇంకా మళ్ళీ ఆద్య కోసం మళ్ళీ స్వీట్ కార్న్ ఉడకపెట్టేసి, ఆల్రెడీ స్వీట్ కార్న్ ఉడకపెట్టాను. నాకు తెలుసు ఆద్య తిందు కారం ఉంటుందని, ఆల్రెడీ ఉడకపెట్టాను, ఆ గిన్నెలో అదే ఉంది. ఇంకా ఆద్య ఇది ట్రై చేశాను అనమాట, తింటదేమో కారం అలవాటు చేద్దామని. కానీ మా పాప అస్సలు కారమే తిందు. నేను ఏ కూర చేసినా ఆద్య కోసం ముందుగా కొంచెం తీసేసి మళ్ళీ కారం వేసుకొని మళ్ళీ ఉడకపెట్టుకోవాలి. అదొక పెద్ద టాస్క్ అనమాట. పిల్లలు ఉండే వాళ్ళు మ్యాక్సిమం ఇంతే చేస్తారు అనుకుంటా. మా ఆద్య మరీ ఘోరం అండి, అస్సలు కారం తిందు. స్వీట్స్ కానీ పెద్దగా తినదు. అదేం కేటగిరీయో. మా పాప వెరైటీ అనమాట, ఫ్రూట్స్ తింటుంది కొంచెం. మరి ఈ మధ్య అయితే ఫుడ్ అస్సలు తగ్గించేసిందండి, ఎందుకనో అర్థం అవ్వట్లేదు, చాలా తక్కువ తింటుంది. అందుకని చెప్పి నిన్న కషాయం పట్టాను. కొంచెం పర్లేదు, ఒక 2 days నుంచి కషాయం పడుతుంటే
కొంచెం ఆకలేస్తున్నట్టుంది. కొంచెం అమ్మ అది కావాలి, ఇది కావాలని అడుగుతుంది. మీకు అది ఏంటి అని కావాలి అంటే మీరు కావాలి అంటే అడగండి. నేను అది చేసి చూపిస్తాను. అంటే రెగ్యులర్‌గా చేస్తున్నాను 2 డేస్‌కి ఒకసారి. మీకు ఏదో ఒక వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను నేను. ఇవాళ అయితే చాలా పనుందని చేయలేదండి. ఇవాళ చాలా పనుంది గదా! దేవుడి దగ్గర క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ నైట్‌కి వంట చాలా పనుంది. ఇంకా అందుకని హడావిడిగా చేస్తున్నాననమాట. మళ్ళీ పూజ చేయాలి గదా! 7 లోపన్నా చెయ్యాలి అని చెప్పి ఫాస్ట్‌గా చేస్తున్నాను. ఇంకా క్లీన్ చేసేస్తే ఈరోజు ఖచ్చితంగా ఇవాళ దీపారాధన చేయమని చెప్పారండి. పెద్దవాళ్ళు చెప్తే ఇంక కంపల్సరీ అది ఫాలో అవ్వాల్సిందే. లేకపోతే ఇంక మనసులో ఇంకా అదొక బాధలాగా ఉండిపోద్ది మనం చేయలేదు అని. ఎందుకు ఆ బాధ అని చెప్పి నేనైతే ఇలాంటివి అస్సలు మిస్ అవ్వను. కంపల్సరీ చేసేస్తాను. ఎందుకంటే చేయకపోతే నాకే మనసులో ఏదోగా ఉంటుంది. నేను చేయలేదు అని. కొంచెం కష్టమైనా చేసేస్తానండి. పెద్దవాళ్ళు అంటే ఇలాంటివి ఏదైనా ఫార్మాలిటీస్ ఏదైనా చెప్పారంటే కంపల్సరీ చేసేస్తాను ఇంకా ఆ రోజు. ఇంకా నార్మల్ డేస్లో అయినా పూజ అలాంటివి ఓపిక లేకపోతే చెయ్యను కానీ ఇలా పెద్దవాళ్ళు ఏదైనా కంపల్సరీ చెయ్యాలి, ఇవాళ చెయ్యాల్సిందే అంటే మాత్రం ఓపిక లేకపోయినా చేస్తాను. అంతే ఇంకా. ఎందుకంటే అది చెయ్యకపోతే ఇంక మనసులో ఇంకా బాధగా ఉండిపోద్ది. నేను ఒక్కదాన్నే చేయలేదు అలా అనమాట. చేస్తున్నాను ఇంకా అలా పూజ చేసుకున్నాను. ప్రశాంతంగా కాసేపు కూర్చున్నాను. ఆ బజ్జీలు ఎంజాయ్ చేసాము. తర్వాత ఇంక మా వారు వచ్చారు. ఇడ్లీ పెట్టానండి ఇంక లాస్ట్. ఇంక ఇడ్లీ పెట్టి ఇంక మధ్యాహ్నం చేసిన సాంబార్ కొంచెం ఉంది. ఇంకా సాంబారు మళ్ళీ బొంబాయి చట్నీ కూడా కొంచెం చేసేసి ఇంక మా వాళ్ళకి పెట్టేశాను అనమాట. మీకు నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. లేదు ఏమైనా కంటెంట్ కావాలి అంటే మీరు కమెంట్ సెక్షన్లో అడిగితే నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కావాలా, లేదంటే బయట వ్లాగ్స్ ఏమన్నా మీకు బయట వ్లాగ్స్ ఏమన్నా కావాలా, లేకపోతే ఇంట్లో హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కావాలా, లేదంటే రెసిపీసా, అలాంటివి ఏం కావాలి అని మీరు కనుక నాకు సజెషన్స్ ఇస్తే నేను అవి ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అంటే నేను ఇక్కడ ఐఐటి లోపల ఎక్కువ వీడియోస్, ఐఐటి అంటే మా వారు చదివే కాలేజ్ ఐఐటి అనమాట. ఐఐటి మద్రాసులో మా వారు చదువుతున్నారు. మేమైతే రోజు అక్కడికి వెళ్తాము. ఆ కాలేజ్లో వీడియోస్ చేయమంటారా, లేదంటే ఇంట్లో హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ఎక్కువ చూపించమంటారా, మీకు ఏ కంటెంట్ బాగుంది మీరు చెప్తే అవే చేస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.